దత్తాత్రేయుడు మీరు అద్భుతం అంటే ఇప్పుడు ఒక మాట నేను అన్నాను ఇట్లా దత్తాత్రేయుడిది మొట్టమొదటి చేస్తున్నానగానే దత్తుడిని మీరు ఆశ్రయిస్తున్నాడు ఇక మీ విజయం తథ్యం అన్నారు. ఏంటి అవును. అంత గొప్ప మహిమలున్నాయా దత్తాత్రేయుడికి? చాలా మహిమలున్నాయి. హ్మ్. దత్తాత్రేయ స్వామి అంటే ఇప్పుడు కొత్తగా మనం వినపడుతున్న పేరు కాదు స్వామి. అవును. అవును. త్రిశక్తి స్వరూపులు. ఓకే. త్రిశక్తి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఆ! కలిస్తే దత్తాత్రేయ స్వామి. ఓహ్! 3 ఎనర్జీస్. విడిగా మనము విష్ణుమూర్తిని ఆరాధిస్తాం. అవును. విడిగా శంకరుని అవును. ఆరాధిస్తాం. విడిగా బ్రహ్మను బ్రహ్మన. పూజిస్తాం. కానీ మొత్తం ముగ్గురు శక్తి కలిపింది. 3 కుటుంబాల కలయికలాగా ఉంటుంది. అబ్బా! మొత్తం మరి విష్ణుమూర్తి ని ఆరాధిస్తే లక్ష్మీదేవిని ఆరాధించినట్టు. శంకరుడిని హ్మ్. ఆరాధిస్తే పార్వతీదేవిని ఆరాధించినట్టు. బ్రహ్మను ఆరాధిస్తే సరస్వతీదేవిని అవును. ఆరాధించినట్టు. దత్త అనే పేరు స్మరించాలి అనంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి. అంత అబ్బా! సులభం కాదు. హ్మ్. దత్త అని పేరు ఈరోజు మీ నోట్లో నుంచి మీరు వచ్చింది. స్మరించారంటే ఆ టైము ఇప్పుడు స్వామి మీకిచ్చారు. నిజంగా మొట్టమొదటిసారి నా నోట్లోంచి ఆ పదం రావడం. దత్త అది మీ అని. ఆ దత్త అనే పదము ఇప్పుడు మీ నోట పలికించారంటే, ఇప్పుడు మీకు దత్తుడి గురించి తెలుసుకునే అవకాశం స్వామి మీకు కల్పించారు. హ్మ్. దత్త నామం స్మరించాలన్నా, దత్త పారాయణం చేయాలన్నా, దత్త క్షేత్రానికి వెళ్ళాలన్నా, దత్తుడి గురించి తెలుసుకోవాలన్నా, ఆయన అనుగ్రహం ఉంటేనే, ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం ఇవన్నీ చేయగలం. ఓకే. లేదంటే ఆయన నామస్మరణ గూడా చేయలేం. ఓకే. యాక్చువల్‌గా అంటే మీరు ఒకప్పుడు ప్రముఖ యాంకరు. మీ గురించి తెలిసిందే. సో, ఇలాంటి మీరు ఇంత ఆధ్యాత్మిక క్షేత్రంలోకి అందున దత్తుడి దగ్గరికి ఎలా వెళ్ళగలిగారు? మీకు కలిగిన ఏంటసలా? నేను చిన్నప్పటి నుంచి నాది ఇంకొక ప్రయాణం ఆధ్యాత్మిక ప్రయాణం. ఓహ్! ఓకే. నేను 8 ఏళ్ల వయసు నుంచి కూడా ఒక గురు పరంపరలోనే ఉన్నదాన్ని. అది అచ్చా! గత జన్మ వాసనలంటారు గదండీ! ఓకే. చిన్న ఓకే. వయసు నుంచి నేను పారాయణాలు చేయటము, స్తోత్రాలు పఠించటము. అచ్చా! దానికి పూర్వం మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి పడుకునేటప్పుడు ఆవిడ భగవద్గీత చదువుతూ ప్రతి స్తోత్రము తాత్పర్యం చెప్తూ ఉండేవారు. ఈ మీకు స్తోత్రం, ఈ తాత్పర్యం చెప్తూ ఉండేవారు. అబ్బా! అది బాగా వంటబట్టింది. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు ఇద్దరు చాలా భక్తులనమాట. హ్మ్. ఎంత భక్తులంటే చివ్వరలో ఆయన శ్వాస గూడా ఓం నారాయణ, ఓం నమో నారాయణ అనే శ్వాస విడిచారని డాక్టర్ జెప్పారు. అబ్బా! అంతటి భక్తులనమాట. అంతటి పరమ భక్తులు. అంటే వావ్! ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలోనే సాగింది. కాకపోతే హ్మ్. ఆ భక్తి మా అమ్మమ్మకి రాలేదు. మా అమ్మకి రాలేదు. మళ్ళీ నా మీకొచ్చింది. తరానికొచ్చింది. ఓకే. ఓకే. నాకొచ్చింది. వావ్! చిన్నప్పటి నుంచి కూడా నేనన్నీ పూజలు చేయటము, చదవటం, మా అమ్మగారు "ఇవన్నీ నీకెలా తెలుసు? ఎలా నేర్చుకుంటున్నావు?" అని అడుగుతూనే నా ప్రయాణం సాగింది. అలా హ్మ్. సాగుతూ ఉంటూనే నేను బాబాని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ వినాయకుడు, విఘ్నేశ్వరుడు. తర్వాత బాబాని. బాబాతో ఎలాగా అంటే ఒక మనిషి నాతో ఉన్నాడు ఆయన అన్నట్టే ఫీల్ అయ్యేదాన్ననమాట. హ్మ్. ఆయనతో ప్రతీదీ చెప్పుకోవటము అలా. బాబా నుంచి ప్రమోషనే దత్తాత్రేయ స్వామి. అచ్చచ్చా! అవునా! ఓకే. ఓకే. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి మొదటి అవతారం. దత్తాత్రేయ స్వామి అల్టిమేట్ చెప్పాను గదండీ! దత్తాత్రేయ అవును. స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురం ఆంధ్ర రాష్ట్రంలో జన్మించారు. ఓకే. దత్తాత్రేయ స్వామి రెండో అవతారం నృసింహ సరస్వతి కరంజాలో జన్మించారు. ఇప్పుడు గాన్గాపూర్‌లో పాదుకలు వదిలారు. ఆయన ఓకే. రెండో అవతారం. మూడో అవతారము స్వామి సమర్థ అకల్కోట్. చాలా పవర్‌ఫుల్ అవతారం. మొత్తం హ్మ్. మీరు ముంబై, పూణే చూడండి అందరూ స్వామి సమర్థనే ఆరాధిస్తారు. ఓకే. నాలుగో అవతారం మాణిక్య ప్రభు. హ్మ్. అందులోని ఐదవ అవతారము దత్తావతారాల్లో ఒక అవతారమే బాబాగా చెప్తారు. అంటే దత్త అంశ అంటారు. ఓకే. వీళ్ళందరినీ గూడా. అవధూత పరంపరలతో నిండున్నదే దత్త పరంపర. ఆహా! ఎక్కడైనా కూడా అవధూతలు ఉన్నారు అనంటే అక్కడ దత్తుడుంటాడు. ఈ రోజుకి దత్తాత్రేయ స్వామి మన మధ్యనే ఉంటారు. దత్తాత్రేయ స్వామి దినచర్య చాలా మందికి తెలీదు. దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు పుణ్యక్షేత్రాల్లో మనకు కనబడుతూనే ఉంటారు. ఆ! దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు కాశీ గంగా నదిలో స్నానం చేస్తారు. గోకర్ణంలో సంధ్య వారుస్తారు. తుంగభద్రలో నీరు తాగుతారు. పండరీపురంలో తిలకం దిద్దుకుంటారు. హ్మ్. మధ్యాహ్నం 12 గంటలకి పిఠాపురం, కురవపురం, కొల్హాపూర్ ఈ దత్తక్షేత్రాలన్నిట్లో కూడా భిక్ష స్వీకరిస్తారు. హ్మ్. తీసుకున్న భిక్ష పాంచాలేశ్వర్‌లో భుజిస్తారు. మాహూర్‌గఢ్‌లో నిద్రిస్తారు. తుంగభద్రలో నీరు తాగుతారు. అది దత్తాత్రేయ స్వామి యొక్క దినచర్య. ఏ క్షేత్రంలోనైనా ఆయన మనకు కనబడతారు. ఎలా ఓకే. కనబడతారు? నీకు భగవంతుడి స్వరూపంతో కనబడరు. కనబడితే అదే నీకు లాస్ట్. అంత ఓకే. సులభంగా భగవంతుడు ప్రత్యక్షమవుతాడా? ఎంతటి పాపకర్మలు చేసుంటాం, ఎంతటి పాపపు రాసులు మూటగట్టుకొనుంటాం, అంత ఈజీగా భగవంతుడు ప్రత్యక్షమవ్వడు. ఎన్ని సంవత్సరాలు వేల వేల తపస్సు చేసిన వాళ్ళకే భగవంతుడు సులభంగా ప్రత్యక్షమవ్వడు. అవును.
కానీ ఇక్కడ ఒక విశేషం ఉంది. దత్తాత్రేయ స్వామి స్మరణ మాత్రైన సంతుష్టుడు. ఆయన్ని స్మరిస్తేనే సంతుష్టి చెందుతాడు. ఓకే. ఆయన్ని పిలవగానే పలికి మన దగ్గరికి ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తాడు. అది దత్తాత్రేయ స్వామి యొక్క గొప్పతనం. ఓహోహో. ఇప్పుడు కలియుగంలో దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎందుకు చేయాలి అని అంటే, కలిపురుషుడు మాయ నుంచి తప్పించగలిగే ఏకైక స్వామి ఎవరు అంటే గురువు. గురువు మూలం ఇదం జగత్. గురువు లేనిదే ఏమీ లేదు. గు అంటే అంధకారం, రు అంటే అంధకారంలో నుంచి వెలుగు, సరైన మార్గాన్ని దిశని చూపించేది, సరైన దిశను చూపించేది గురు మార్గం. అలాంటి గురువు ఆది గురు దత్తాత్రేయ స్వామి. గురువు ఉంటేనే భగవంతుని చేరుకోలేము. ఉమ్. గురువు ఉంటేనే చేరుకోగలం. ఓకే. గురువు లేనిదే చేరుకోలేము. ఓకే. గురువు లేనిది ఎంత నువ్వు భగవంతుడి కోసం తపస్సు చేసినా కూడా నువ్వు చేరుకోలేవు. ఉమ్. ఆ విషయం స్వయంగా ఈశ్వరుడే పార్వతీదేవికి బోధించారు ఓకే. గురుగీత రూపంలో. ఓకే. రైట్. సో మీరు దత్తాత్రేయుని భక్తురాలిగా ఎంత ఫేమసో, సిద్ధమంగళ స్తోత్రాన్ని భక్తులచే పఠింపజేయడంలో కూడా మీకు చాలా ప్రాచుర్యం ఉంది. చాలా కొన్ని వేల మందితో చేపిస్తుంటారు. అసలు ఏంటి సిద్ధమంగళ స్తోత్రం ఏంటి, దాని మహిమలు ఏంటి? దానికి నేను కృతజ్ఞురాలని, దత్తాత్రేయ స్వామికి చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే సిద్ధమంగళ స్తోత్రం పఠించే అవకాశం ఇచ్చారు, వెళ్ళి అందరికీ నేర్పించే అవకాశం ఇచ్చారు, ఇళ్లల్లో చేసే అవకాశం ఇచ్చారంటే స్వామి కృప ఉంటేనే అది చేయగలం. ఉమ్. శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం పిఠాపురంలో జన్మించినప్పుడు వాళ్ళ తాతగారు అయినటువంటి బాపనార్యులు గారు పాడినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఓకే. పిఠాపురంలో జన్మించింది శ్రీపాద శ్రీవల్లభుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే మానవ జన్మ ఎత్తారనమాట. ఓకే. అది మనకి స్కాంద పురాణంలో తెలియజేస్తున్నారు, దత్త పురాణంలో కూడా తెలియజేస్తారు. ఉమ్. శ్రీపాద శ్రీవల్లభ స్వామి మానవ జన్మ ఎత్తింది, యతీశ్వర రూపం ఎత్తింది సాక్షాత్తు విష్ణుమూర్తే, ఓకే. భగవంతుడే. ఎప్పుడైతే భూలోకంలో పాపకర్మలు ఎక్కువ అవుతాయో, ఎప్పుడైతే ధర్మం తప్పుతుందో, అప్పుడు భగవంతుడు మానవ రూపంలో జన్మిస్తాడు. ఉమ్. ఆయన జన్మించినప్పుడు పిఠాపురంలో అందరూ కూడా అజ్ఞానంతో ఆయన భగవంతుడని తెలుసుకోలేకపోయారు. ఓకే. అలాగే వాళ్ళ తాతగారికి మాత్రం ఇది దత్తాంశ అని తెలుసు, బాపనార్యులు గారు. ఉమ్. ఆయన ఎన్నో మహాయాగాలు చేశారు. ఒకప్పుడు శ్రీశైలంలో తిరిగి మల్లికార్జున భ్రమరాంబ గుడికి శక్తిపాతం చేశారు ఆయన. ఉమ్. అయినవిల్లి గణపతి హోమాలు చేసేవారు. అందులో గణపతి వచ్చి స్వయంగా తొండంతో పూర్ణావతి స్వీకరించారు. ఉమ్. వాళ్ళ తాతగారు అలాంటి హోమాలు, సవితృకాటక సైనాలు లాంటివి కూడా నిర్వహించారనమాట. వాళ్ళ తాతగారు అయినటువంటి బాపనార్యులు గారికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్త రూపంలో దర్శనమిచ్చినప్పుడు బాపనార్యులు గారు పాడినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఓకే. చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి అంటున్నారు. ఏంటి ఆ మిరాకిల్స్? ఎవరైతే నమ్మకంతో, శ్రద్ధతో, భక్తితో ఈ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తారో 11 రోజులు 11 సార్లు, ఓకే. లేదా మండల దీక్ష 41 రోజులు చేసి ఏదో స్వామికి మన అవసరం కోసము పూజ చేసి వదిలేయటం కాదు, జీవితాంతం నువ్వు పట్టుకోవాల్సిన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. ఓకే. నీ కోరికలు తీరుతాయి. ఈ సిద్ధమంగళ స్తోత్రం యొక్క ఫలితము విశేషమైన ఫలితం. ఈ స్తోత్రం చేయటం వల్ల 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం. మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయించు కాయ కష్టం అర్జించి ఆ ధనంతో చేసినటువంటి అన్నదానంతో సమానం అన్నమాట. బాబా. అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం ఈ స్తోత్రం పఠిస్తే. ఆ. ఈ స్తోత్రం పఠిస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. ఈ స్తోత్రం పఠించడం వల్ల సిద్ధపురుషుల దర్శనాస్పర్శనాలు కలుగుతాయి. ఈ స్తోత్రం పఠించడం వల్ల పుణ్యక్షేత్రాల సందర్శనాలు అవుతాయి. ఈ స్తోత్రం పఠించడం వల్ల గురు అనుగ్రహం కలుగుతుంది. ఈ స్తోత్రం మనస వాచ కర్మన పఠించడం వల్ల శ్రీపాద శ్రీవల్లభ స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ స్తోత్రం ఎక్కడైతే పఠిస్తామో అక్కడ సూక్ష్మవాయు మండలంలో, ఇక్కడ కూడా స్తోత్రం పఠిస్తూ ఉంటే సూక్ష్మవాయు మండలంలో సిద్ధపురుషులు అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటారు. అది ఈ సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహత్యం. సిద్ధపురుషులు ఏ స్తోత్రానికి చదివినా రారు. ఈ స్తోత్రాన్ని చదివితే మాత్రం సిద్ధపురుషులు అదృశ్య రూపంలో వచ్చి ఇక్కడ తిరిగి వెళ్తారు. అలాంటి మహా అద్భుతమైన స్తోత్రం ఈ సిద్ధమంగళ స్తోత్రం. అంటే దీన్ని ఎట్లా మీరు ఇంటికి వెళ్ళి చేపిస్తారా భక్తులతో? ఎట్లా? నేను ఇంటింటికి వెళ్ళి ఈ సిద్ధమంగళ స్తోత్రం చేయిస్తాను. నా ఛార్జెస్ వరకు వాళ్ళు బేర్ చేస్తే ఏ ఊరైనా సరే వెళ్తాను. ఒక ఊరని కాదు, మొత్తం తెలంగాణ, మొత్తం ఆంధ్ర, బెంగళూరు, చెన్నై
ఎక్కడికైనా వెళ్తాను, దేశ ఓకే. విదేశాలైనా కూడా. ఓకే. సామూహికం అంటే ఎక్కువ ఇష్టపడతారు స్వామి. అచ్చచ్చ. సామూహికంగా చేయించడం ఇష్టపడతాను. ఒక ఓకే. అపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక హ్మ్. 5 ఇల్లులు కలిసి 10 ఇల్లులు కలిసి అవును. చేసుకోవచ్చు. ఒక కిట్టి పార్టీ గ్రూప్ వాళ్ళు కలిసి చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అలా గ్రూపులు, లేదంటే టెంపుల్స్‌లో గ్రూప్స్ అలా చేసుకోవచ్చు. ఓకే. అలా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అక్కడ షోడశోపచార పూజ చేసి, గురువు యొక్క విశిష్టత, ఆదిగురు దత్తాత్రేయ స్వామి గురించి తెలియజేసి, అలాగే గురుచరిత్ర పారాయణం గురించి తెలియజేసి, హ్మ్. శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి తెలియజేసి, హ్మ్. తర్వాత సిద్ధమంగళ స్తోత్రము పారాయణం చేయిస్తాను 11 సార్లు. ఓకే. పూజా విధానం ఉంటుంది. ఆ పూజా విధానం చేస్తూ పారాయణం చేయిస్తాను. ఓకే. వావ్! అద్భుతంగా ఉంది. అట్లాగే మీరు అనగాష్టమి వ్రతం గూడా ఒకటి చేస్తారు. అవును. అది గూడా చాలా ఫేమస్ మీ ద్వారా. అవును. ఏంటి ఆ దత్త వ్రతం? భక్తులందరికీ తెలుసు అనగాష్టమి ఓహ్! వ్రతం ఓకే. గురించి. ఓకే. దత్తాత్రేయ స్వామి 3 ఎనర్జీస్ అని చెప్పాను కదండీ. హ్మ్. ముగ్గురు అని చెప్పాను కదండీ. అవును. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. కాంబినేషన్ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అనగా స్వామి, అనగా లక్ష్మి అంటారు. ఆ కాంబినేషన్, ఈ కాంబినేషన్. హ్మ్. అనగా స్వామి, అనగా లక్ష్మి. అనగా స్వామి, అనగా లక్ష్మికి కలిపి చేసేది అనగాష్టమి వ్రతం. ఓకే. వాళ్ళ అష్టపుత్రులు అంటే అష్టసిద్ధులు ఉంటారు. అష్టసిద్ధుల్ని పెట్టి చేసే వ్రతం అనగాష్టమి వ్రతం. అచ్చచ్చ! ఎవరికైతే వివాహాలు జరగట్లేదో, హ్మ్. ఇప్పుడు ప్రధాన సమస్య వివాహాలు. అవును. కన్యలకి, అబ్బాయిలకి అవును. అందరికి గూడా. వాళ్ళ అనగాష్టమి వ్రతం ఈ చేయాలా వాళ్ళు? చేయాలి. ఓకే. మనము ప్రతి అష్టమికి పీఠంలో చేయిస్తూ ఉంటాము. ఓహో! మార్గశిర అష్టమి అనేది సంవత్సరంలో దత్త జయంతి తర్వాత వస్తుంది. అది చాలా విశేషమైంది. ఓకే. మొన్నే డిసెంబర్‌లో అయిపోయింది లాస్ట్ ఇయర్. మళ్ళీ వచ్చే మార్గశిర అష్టమి వరకు ఆగలేమండి. ప్రతి అష్టమి కూడా అనగాష్టమి వ్రతం చేసుకోవచ్చు. ప్రతి చేసుకోవచ్చా? నెల వచ్చే అష్టమి రోజు కూడా చేసుకోవచ్చు. ఓహో! ఓకే. అలా అష్టసిద్ధులను, అనగా స్వామి, అనగా లక్ష్మిని ఆహ్, మన ఋగ్వేద మంత్రాలతో పూజిస్తూ, మన వేద మంత్రాలతో పూజిస్తూ చేయాల్సిన వ్రతం అనగాష్టమి వ్రతం. యాహ్! దీని ఫలితం ఎలా ఉంటుంది? అదొక్కటేనా? చాలా ఉంటాయి. పిల్లలు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు, ఆర్థిక ఇబ్బందులు, ధనం కోసం చాలా బాధపడుతున్న వాళ్ళు, అంటే దారిద్ర్య బాధలతో అనుభవిస్తున్న వాళ్ళకి గూడా ఈ అనగాష్టమి వ్రతం చేసుకుంటే చాలా, అంటే విశేషమైన ఫలితం వస్తుంది. ఇక్కడ ఓకే. ప్రధానంగా కావాల్సింది విశ్వాసం, హ్మ్. నమ్మకం. ఓకే. దత్తాత్రేయ స్వామి గూడా చెప్తారు, "నువ్వు ఏ భావంతో నన్ను పూజిస్తావో ఆ ఫలితమే నేనిస్తానని. యద్భావం తద్భవతి. హ్మ్. నువ్వు అనుమానాలతో పూజిస్తే నీది కూడా అలాగే ఉంటుంది. అనుమానంగానే ఉంటుంది. పూర్తి భక్తి విశ్వాసాలతో పూజిస్తే రిజల్ట్ వెంటనే వస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు. ఒక్కసారి వ్రతం చేస్తే వస్తుందని నేను చెప్పను. ఇది ఓకే. ప్రాసెస్ మినిమమ్ ఒక 5 సార్లు, 9 సార్లు, 11 సార్లు వాళ్ళ యొక్క కర్మ ఫలితాల మీద ఆధారపడి చేయాల్సి ఉంటుంది. అబ్బబ్బబ్బా! ఓకే.